సీఎంఆర్ఎఫ్ కొత్త రికార్డు. ఏడాదిలో 830 కోట్ల సాయం, 1.66 లక్షల కుటుంబాలకు లబ్ధి. అవినీతి అక్రమాలకు చెక్. సెలవు దినాల్లోనూ ఎల్ఓసీలు క్లియర్. ఇది సీఎంఆర్ఎఫ్ సాయం లోపల కాంగ్రెస్ సర్కారు సరికొత్త రికార్డును సృష్టించింది. 800 కోట్ల రూపాయలు ఏడాది లోపలనే 800 కోట్ల రూపాయలను పేద ప్రజలకు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 1.66 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా 800 కోట్ల సాయాన్ని రిలీజ్ చేస్తే ఇప్పటికే దీంట్లో 590 కోట్ల రూపాయల సాయం ఆ చికిత్స చేయించుకున్నటువంటి ఆ పేద వర్గాలకు చెందింది. మిగతాది కూడా ఇంకా ప్రాసెస్లో ఉన్నది. ఇది గతం లోపల సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించి మధ్యవర్తులు, దళారులు ఉండి ఆ పేద ప్రజలు ఏదైతే వైద్యం చేసుకుంటారో ఎమ్మెల్యే దగ్గరకో మంత్రి దగ్గరకో పోయి అడగలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మధ్యవర్తుల దగ్గరికి వెళ్తే కమిషన్ల రూపంలో దండుకున్నారు. ఆల్రెడీ పేద వర్గాలు వైద్యానికి సరిపడ పైసలు లేక వైద్యం చేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టుకుంటే మధ్యవర్తులు, దళారుల చేతుల లోపలికే పైసలు పోయినాయి. కానీ ఇప్పుడు అట్లాంటి వాటికి చెక్ పెట్టే విధంగా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చిర్రు. దాంట్లో మన ప్రాసెస్ సీఎం రిలీఫ్ ఫండ్లో మనకు వచ్చే ఫండ్ ఏ దశలో ఉన్నదో మన మొబైల్లోనే చూసుకునేటువంటి ఒక అప్డేట్ వర్షన్ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. 800 గతంలో ఎప్పుడైనా కూడా మధ్యవర్తులనే నమ్ముకున్నారు. ఇప్పుడు ఆ మధ్యవర్తులు లేరు. ఇకపోతే 800 కోట్ల రూపాయల సాయాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీ పరిధిలో లేనటువంటి చికిత్సలు కూడా ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి పేద కుటుంబాలకు ఖరీదైనటువంటి వైద్యం అందే విధంగా ఈ ప్రజాప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తూ ఉన్నది. అన్ని ఆసుపత్రుల లోపల ఇప్పుడు జిల్లా లోపల కానటువంటి చికిత్సలు హైదరాబాద్లో వస్తే గాంధీ, ఉస్మానియా, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, నిమ్స్ వీటన్నిటికీ ఎల్ఓసీల ద్వారా కూడా దాదాపుగా 240 కోట్ల రూపాయల ఎల్ఓసీలను మంజూరు చేశారు. దాంతో ఇప్పటికే వైద్యం చేయించుకున్నారు. 24 గంటల లోపలనే దరఖాస్తు చేసుకున్నట్టు 24 గంటల లోపలనే వాళ్ళకి ఎల్ఓసీలు అందేలాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నిజంగా అటు నిమ్స్కు సంబంధించి ఇటు వైద్య శాఖ అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోటి పేద వర్గాలకు గతంలో 480 కోట్ల రూపాయలు ఏడాదికి ఈ పేదలకు ఖర్చు చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏడాదికి 480 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క ఏడాది లోపలనే 840 కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. గత ప్రభుత్వం అంటే వీటితో పాటుగానే బేసిక్గా మూగ చెవుడు సమస్యలతో పుట్టే పిల్లలకు 6 ఏళ్ల లోపల వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కుటుంబాలు 6 లక్షల రూపాయలు ఈ ఆపరేషన్లకు భారీగా ఖర్చు అవుతుంది. అట్లాంటి పరిస్థితి లోపల ఆ తల్లిదండ్రులు చికిత్స చేయించుకునేటువంటి పరిస్థితి ఉండలేని విషయాన్ని ప్రభుత్వం గుర్తించి వాళ్లకు ఎల్ఓసీలు ఇచ్చి ఆ పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించడం జరిగింది. ఇప్పటికే ఏడాది సమయం లోపల దాదాపుగా 87 మంది పిల్లలకు మూగ చెవిటికి సంబంధించి ఉన్నటువంటి చికిత్సలు చేయించుకోవడం జరిగింది. ఈ 87 మంది పిల్లలు మాకు పునర్జన్మనిచ్చిర్రు ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు ఆయనకు మేము రుణపడి ఉంటామని కూడా చెప్తున్నటువంటి వార్తను ఇక్కడ చూడొచ్చు. గత ప్రభుత్వం లోపల అవినీతి జరిగినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించి అవినీతి జరిగింది. ఎక్కడ అవినీతి ప్రతి అంశం లోపల అవినీతి జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ లోపల ముందస్తుగానే చెక్కుల పైన సంతకాలు పెట్టుకోవడం, రిలీజ్ చేసుకోవడం, 100 కోట్ల స్కాములు జరిగినాయి. కానీ ఇప్పుడు అట్లాంటి స్కాములు జరగకుండా మొత్తం కూడా ఆన్లైన్ పద్ధతిని తీసుకొని రావడం జరిగింది. మధ్యవర్తులకు చెక్ పెట్టడం జరిగింది. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి ఈ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇంకా అదేవిధంగా చికిత్సకు సంబంధించి ఆదివారాల లోపల కూడా ఎల్ఓసీలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది అయితే గొప్ప పరిణామం. వైద్యానికి, ప్రజల బతుకులకి ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నదో ఈ వార్తను చూసి మనం తెలుసుకోవచ్చు.